ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము, వస్తు, సముదాయము చాలా కావలెను. కావున ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురెగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరసుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధతో మాఘమాస మహత్యమును చదువుట కాని వినుట కాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, అశ్వమేధయాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలాచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్టులా మాటలాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నియూ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కావున నేను ఏ మాఘమాసములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట కాని చేయును. చలి దినములలో చన్నీళ్ల స్నానము చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని.